హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. పన్నీర్ బుర్జీ. సో పన్నీర్ బుర్జీ మంచిగా దోశకి స్టఫింగ్ లాగా, చపాతీకి ఎట్లా చేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇట్స్ సేమ్ లైక్ ఎగ్ బుర్జీ. సో నేను పన్నీర్ యూజ్ చేస్తున్న, ఆనియన్, చిల్లీస్ అండ్ ఒక ఎల్లో క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్ అనొచ్చు. సో ఇది వచ్చేసి సింపుల్గా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. ఇట్ గోస్ గుడ్ ఇన్ ర్యాప్స్ కానీ, చపాతీతో కానీ ఆర్ బ్రెడ్లో కూడా స్టఫ్ చేసుకొని గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ దోశ మీద స్ప్రెడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది. సో ఇట్ ఈజ్ లైక్ ప్రోటీన్కి ప్రోటీన్, వెజ్జీస్ యాడ్ చేస్తున్నాము అండ్ పన్నీర్ వచ్చేసి మంచిగా గ్రేట్ చేసుకుందాము. పన్నీర్ ఫుల్ ప్రోటీన్, దోశతో పేరప్ చేసుకున్నా మనకి ఫుల్ డబుల్ ప్రోటీన్ అవుతుంది. సో ఆనియన్స్, ఎల్లో బెల్ పెప్పర్, ఇదేమో షెడ్ చేసినాను పన్నీర్ అంతా, అండ్ చిల్లీస్ మంచిగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా రెడీగా. సో సింపుల్ రెసిపీ, క్విక్ రెసిపీ అండ్ ప్రోటీన్ రిచ్ అనమాట. వెజ్జెస్ కూడా యాడ్ చేస్తున్నాం. బెల్ పెప్పర్స్ కూడా మనకి మంచిగా వైటమిన్ సి, ఏ అండ్ ఇట్స్ సో గుడ్ ఫర్ బీటా కెరోటిన్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సో పొద్దున్న కానీ బ్రేక్ఫాస్ట్కి మాత్రం నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి అవ్వగానే జస్ట్ నార్మల్ ప్రాసెస్, ఇంకా చాలా స్టెప్స్ ఉండవు, చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. 15-20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. పన్నీర్ చాలాసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఒక్కసారి బెల్ పెప్పర్స్ కుక్ అవ్వగానే, ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్, పన్నీర్ ఒక 5 మినిట్స్ అలా వేడికి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిర్చి చాప్డ్ వేసేసుకొని కొంచెం సేపు మంచిగా కలుపుకుందాము. సో ఇది ప్రోటీన్ రిచ్ అని ఎందుకు అంటున్నానంటే, దోశతో పేరప్ చేసుకుంటే మనకి దోశలో మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు అండ్ బ్రౌన్ రైస్ గ్రెయిన్స్ ఉంటాయి. వైట్ రైస్, బ్రౌన్ రైస్, కీన్వా. సో అది మనకి కొంచెం ప్రోటీన్ ఇస్తుంది. అండ్ యాడెడ్ టు దోస్ దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఈ పన్నీర్ బుర్జీ తిన్నాం అనుకోండి, ఇంకా డబుల్ ప్రోటీన్. సో ఇట్స్ అ గుడ్ ఆప్షన్. మంచిగా పొద్దున్నే హెవీ మీల్ లాగా అయిపోతుంది అనమాట. హెవీ బ్రేక్ఫాస్ట్. హ్యాపీగా 3 hours 4 hours వరకు వీ డోంట్ ఫీల్ హంగ్రీ అండ్ మంచిగా ఫుల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. దెన్ ఇంకా బెల్ పెప్పర్స్ వేసేసుకొని, బెల్ పెప్పర్స్ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా చూసేసుకోవాలి. ఇవి ఒక్కసారి కుక్ అయింది అంటే ఇట్స్ డన్. ఏం లేదు, చాలా సింపుల్. చూస్తున్నారు కదా. కారంకి నేను ఏం చేశానంటే చాప్డ్ చిల్లీస్ వేసుకున్నాను. అండ్ మీకు ఇంకా స్పైస్ అప్ కావాలి అంటే కారపొడి వేసుకోవచ్చు ఆర్ మన బ్లాక్ పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు, ఇప్పుడు చాలా వరకు మనము ఎగ్స్ షార్టేజ్ చూస్తున్నాము. చాలా స్టోర్స్లో ఎగ్స్ సరిగ్గా దొరకట్లేదు అండ్ బర్డ్ ఫ్లూ అంటున్నారు. కొంచెం కోర్స్ కొన్ని డేస్ మనము పనీర్తో అడ్జస్ట్ అయినా కూడా ఇట్స్ గుడ్ ఫర్ అస్. కాబట్టి హ్యాపీగా స్టోర్ బాట్ పనీర్ అయినా, ఇంట్లో చేసుకున్న పనీర్ అయినా, ఇలా ఎగ్ బుర్జీ బదులు మంచిగా అది మిస్ కాకుండా పనీర్ బుర్జీ చేసేసుకొని వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. బ్రెడ్లో పొద్దున్నే మంచిగా గ్రిల్ లాగా ఏదన్నా ఉంటే, శాండ్విచ్ గ్రిల్ లాగా మంచిగా స్టఫ్ చేసేసి 2 slices ఆఫ్ బ్రెడ్ తినేసామన్నా హెవీగా ఉంటుంది అనమాట. కిడ్స్కి చపాతీతో బాగుంటుంది. అండ్ మనకి ర్యాప్స్ కూడా స్టఫ్ చేసుకొని బాగుంటుంది. నేనైతే దోశకి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ వరకు, ఎందుకంటే ఇక అది ఎక్స్ట్రా ప్రోటీన్. అలా పప్పులు, కీన్వా, బ్రౌన్ రైస్, దాంట్లో ప్రోటీన్ వస్తుంది. ప్లస్ ఈ పన్నీర్ త్రూ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే ఈ ఎపిసోడ్లో అయితే మీకు నేను దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడం చూపిస్తాను. సో ఇంకా బెల్ పెప్పర్స్ కుక్ అవ్వగానే పన్నీర్ యాడ్ చేసేసాను. పన్నీర్ కూడా జస్ట్ 5 minutes, ఎక్కువసేపు అవసరమే లేదు. ఆ ఉప్పు కారం పట్టేలాగా ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఒకవేళ బెల్ పెప్పర్స్, నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను, ఆ ఆయిల్లో కుక్ అవ్వడం లేదు బెల్ పెప్పర్స్ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో
ఒక 2 minutes లిడ్ పెట్టేసి కుక్ చేసుకోండి బెల్ పెప్పర్స్. కానీ సన్నగా చాప్ చేసుకుంటే బెల్ పెప్పర్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో ఫైనల్గా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 3-4 minutes ఉంచేస్తాను అట్లా వేడికి. లిడ్ పెట్టుకోవచ్చు, అసలు అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ టైం పడుతుంది అనిపిస్తే లిడ్ కూడా పెట్టుకోండి. ఇంక కొంచెం పింక్ సాల్ట్ అట్లా యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు స్పైస్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. టేస్ట్ చూసి వేసుకోండి. సో దట్స్ ఇట్స్ సో సింపుల్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? ప్లస్ ఫ్రూట్స్ అందరూ తింటున్నారా? వెజ్జెస్ కవర్ చేస్తున్నారా? మల్టిపుల్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్. మేక్ ష్యూర్ అండి అందరూ చాలా ఫ్రూట్స్, చాలా వెజ్జెస్ తినండి. నాన్ వెజ్ తినొద్దని కాదు, నాన్ వెజ్ కూడా తినండి. బట్ ప్లాంట్ బేస్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం అంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో అఫ్ కోర్స్ నాన్ వెజ్ లవర్స్ చాలామంది ఉంటారు. యూ కెన్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. మోడరేషన్తో తింటే ఏదైనా ఓకే. కాబట్టి కాకపోతే ఎంత అమౌంట్ తింటున్నాము, ప్లేట్ పోర్షన్స్లో ఎంత వెజ్జీస్ వస్తున్నాయి, మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కవర్ అవుతున్నాయా, ఇమ్యూనిటీ బూస్ట్ కోసం వైటమిన్ సి కవర్ చేస్తున్నామా, అండ్ గట్ హెల్త్ కోసం ఫైబర్ ఉంటుందా, ప్రోటీన్ ఉంటుందా. ఈ 3-4 చూసేసుకొని తిన్నామంటే హెల్తీగా ఉంటామండి. లుక్ ఎట్ దట్, ఎంత మంచిగా అనిపిస్తుందో. పన్నీర్ చిన్న చిన్న పీసెస్ వేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు, పొడుగుగా కట్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, హౌఎవర్ యూ లైక్, ఇంప్రూవైజ్ ఇట్. సో దట్స్ రెడీ. సో ఇంకా దోశ పెనం పెట్టేసుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నా. చాలా ఆకలిగా ఉంది యాక్చువల్గా. ఒక 2 దోసాస్ ఇది స్టఫ్ చేసుకొని తిన్నామంటే చాలా హెవీగా ఉంటుంది. బిలీవ్ మీ, ట్రై చేయండి. యూ విల్ లవ్ ద టేస్ట్. అండ్ పల్లి చట్నీ కూడా ఉంది. సో ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ అనమాట, పల్లి చట్నీ. సో ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ హోల్సమ్ మీల్. ఇప్పుడు ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, వైటమిన్ సి అన్నీ కవర్ అయిపోతున్నాయి. సో ఇంకా దోశ వేసేసుకుంటున్నాను. సో ఏం చెప్తున్నానంటే, ఫుడ్ వైజ్ వచ్చేసరికి మనము మంచిగా ఫోకస్డ్గా, చాలా ఓవర్వెల్మింగ్ పెట్టుకోకుండా లిమిటెడ్ స్టెప్స్తో ఈజీగా అన్నీ కవర్ అయ్యేలాగా సింపుల్గా చేసేసుకొని తినండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి అనిపిస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఒక ప్రాబ్లం, అదొక ప్రాబ్లం, అట్లా ఇట్లా అనుకుంటాము. ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మనకి తక్కిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆ హెల్త్ ప్రాబ్లం ఒక్కటే ఫోకస్డ్గా ఉంటుంది. ఇంకా అసలుకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాగింగ్ ఉంటుందండి. అది రాకుండా మన హెల్త్ కాపాడుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అంటే ద మోస్ట్ ప్రయారిటీ అనమాట. హెల్త్ మంచిగా ఉంటేనే ఎన్నన్నా పనులు చేసుకోవచ్చు, ఏదన్నా అచీవ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి హెల్త్. వెదర్ మనం యూజ్ చేసే ప్యాన్స్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ, లేకపోతే హోల్ గ్రెయిన్స్ వాడుతున్నామా, హోల్ పప్పులు వాడుతున్నామా, పొట్టు పప్పులు, బాగా రిఫైన్ చేసినవి అవాయిడ్ చేస్తున్నామా, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నామా, ఫ్రూట్స్ కవర్ చేస్తున్నామా అనేది చూసుకోండి. ఎందుకంటే యంగ్ ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి. ఒక్కసారి 35 and 40 స్టార్ట్ అవుతున్నప్పటి నుండి చాలా కాన్షియస్ అవ్వాలి. అండ్ అట్ ద టాప్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాండే, చెప్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ టైమ్ మిస్ అవుతున్నాను. బట్ యాక్చువల్గా ఈ ఇయర్ జనవరి నుండి one of the యోగా సెషన్స్ జాయిన్ అయ్యాను నేను. ఆల్మోస్ట్ లైక్ 1.5 months అవుతుంది యోగా చేయబట్టి. హ్యాబిల్డ్ అనేసి హీస్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. ఒకటి ఆన్లైన్ యోగా సెషన్స్ చెప్తాడనమాట. సో 45 minutes విగ్గరస్గా మంచిగా వార్మప్ చేపిస్తాడు, యోగా ఆసనాలు చెప్తాడు, ప్లస్ ప్రాణాయామ చేపిస్తాడు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్. సో ఎంత మంచిగా ఉందంటే ఐ ఫీల్ సో గుడ్.
ప్రీవియస్గా కూడా నా ఓన్గా నేను యూట్యూబ్లో చూసుకుంటూ యోగా చేసేదాన్ని, లేకపోతే సూర్య నమస్కారాలు చేసేదాన్ని. బట్ దిస్ గాయ్ ఈజ్ సో గుడ్. అండ్ ఇలా ఒక క్లాస్ లాగా ఉంటే ఏంటంటే కన్సిస్టెంట్గా మిస్ అవ్వకుండా మనము ఫాలో అవుతాం కాబట్టి ఇలా జాయిన్ అయిపోయాం అనమాట. సో ఆన్లైన్లో ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మన ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి ఒకరోజు చేస్తాం, ఒకరోజు స్కిప్ చేస్తాం. సో ఇలా అవుతుంటుంది. బట్ ఒక క్లాస్ పెట్టుకున్నామంటే అది డిఫరెంట్. సో యోగా స్టార్ట్ చేశాను. సో అందరూ మీరు కూడా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. వాకింగా, యోగానా, లేకపోతే ఎనీ అదర్ కార్డియోనా, లేకపోతే థ్రెడ్మిల్ చేస్తారా, సంథింగ్. బట్ మేక్ ష్యూర్ 30 minutes to 1 hour ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో కాన్షియస్గా తినడము, ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం హౌస్ హోల్డ్ పనులు చాలా చేస్తాము, కాకపోతే అది సరిపోదు. బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసము మంచిగా ప్రతి మూమెంట్, ప్రతి బ్లడ్ సర్క్యులేషన్ లెగ్స్లో కానీ, చేతులలో, షోల్డర్స్లో, నెక్లో, బ్యాక్ అన్నీ కవర్ చేసి ఉండే సెషన్స్ ఏమన్నా ఉంటే జాయిన్ అవ్వండి. దట్స్ వెరీ గుడ్. సో దట్ మనకి ఏంటంటే లైక్ ఫుల్ బాడీ మూమెంట్ ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఒక 1.5 month అవుతుంది ఒక కొత్త హ్యాబిట్. సో 2025లో నేను ఎంజాయ్ చేసుకుంటూ ప్రాసెస్ హ్యాపీగా స్టార్ట్ చేసిన వర్కౌట్ అండ్ ఒక బాడీ మూమెంట్స్ ఏంటంటే యోగా. అండ్ అదర్ థింగ్ ఈస్ ఐ గాట్ మోర్ కాన్షియస్ అబౌట్ ఫుడ్. అండ్ ద అదర్ థింగ్ ఈస్ ఇంకొక న్యూ హ్యాబిట్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. అది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో నా ఫస్ట్ దోశ అయింది, సెకండ్ దోశ కూడా ఆల్మోస్ట్ డన్. సో ఇంకా పెట్టేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయడమే. సో మీరు ట్రై చేయండి ఈ పనీర్ బుర్జీ అండ్ నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలుసుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ రెగ్యులర్గా ఉండేలా చూసుకోండి ఈ పనీర్ బుర్జీ మన డైట్లో. సో దట్ మనకి 1 way ఆఫ్ పనీర్ అంటే లైక్ ప్రోటీన్ రావాలి అనుకున్నప్పుడు పనీర్ బటర్ మసాలా, లేకపోతే పనీర్ జస్ట్ స్టిర్ ఫ్రై అట్లా బోర్ కొట్టినప్పుడు ఇలా పనీర్ బుర్జీ చేసేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ healthy and useful videos. Definitely going forward there are so many plans to post more useful videos. So I hope subscribe చేసుకుంటారని. And thank you for watching this video. అది ఓపెన్ చేసి చూపిద్దామని చూస్తున్నట్టు నా లోపల స్టఫింగ్, బట్ అది స్టిక్ అయిపోయినట్టే ఉంది. సో ఐ కుడెంట్ షో. బట్ దీస్ 2 దోసాస్ ఆర్ ఇనఫ్ అండి మనకి ఇక బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ. ఇంత హెవీగా తిన్నాక, ఇంత హెల్తీగా తిన్నాక ఇంకా ఒక 3-4 hours వరకు అయితే ఇక ఫుడ్ క్రేవింగ్ ఏమీ అవ్వదు. వీ ఫీల్ ఫుల్. దట్ ఈస్ 1 way ఆఫ్ వెయిట్ లాస్ అని స్టార్ట్ చేసి డయట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇంత హెవీగా ఒక్క మీల్ తిన్నారంటే మీకు చాలాసేపటి వరకు ఆకలి అవ్వదండి. బిలీవ్ మీ, అస్సలు అవ్వదు. క్రేవ్ కూడా అవ్వము వేరే ఫుడ్కి. సో దట్ వే వీ కెన్ కంట్రోల్ అవర్ క్రేవింగ్స్ అండ్ డయట్. సో ఇంకా పన్నీర్, పల్లి చట్నీ అండ్ దోస పిండి. వావ్, లుక్ ఎట్ దాట్. అసలు ఇంకా డబుల్ ప్రోటీన్ అనమాట. ట్రై చేయండి. అసలు పల్లి చట్నీ లేకున్నా వట్టి దోశ అయినా హ్యాపీగా తినేయచ్చు. ఎందుకంటే మంచిగా స్పైస్ అప్ చేసి చేసిన కదా, ర్యాప్స్ లాగా తినేసే వస్తుంది అనమాట. ఒకవేళ కొంచెం అంత స్పైసీ వద్దు, కిడ్స్ కూడా తింటారు అంటే ఇంకొక చట్నీ అన్నా లేకపోతే అట్లా పెట్టేసుకొని తినేసామన్నా ఇట్స్ గుడ్. అండ్ స్టే ట్యూన్డ్. అందరూ కంపల్సరీ ఫుడ్ మీద ఫోకస్ చేయండి, హెల్దీ ఫుడ్ మీద. ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా స్లీప్ చేయండి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, take care, be happy, eat healthy. Thank you for watching. See you then. Bye.